ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం జిల్లాలో నిర్వహించిన స్త్రీ శక్తి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారత, ఆర్థిక ప్రగతి, 33% రిజర్వేషన్లతో మహిళా పక్షపాతిగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కొనియాడారు. ఇక నెల రోజుల వ్యవధిలో 6 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. గత వైసీపీ పాలనలో మొత్తం దోచుకోవడం, దాచుకోవడమే జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే విజయచంద్ర చెప్పారు. మన ఇంట్లో మన మగవాళ్ళకి ఒక పిచ్చి వచ్చే మందు నమ్మారు. ఆ మందే భూమి భూమని జగన్ విపరీతమైన మందు ఇవ్వడం వల్ల చాలా మంది యువకుల్లో చాలా మంది మీ మగవాళ్ళు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైనది సర్టిఫైడ్ అయినదే అమ్ముతామన్నా, కల్తీ మందు లేదు, అందరికి అందుబాటులో మందు బాబులు ఇప్పుడు మందు ఇవ్వడం జరిగింది. ఆలోచించండి, మీ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అయితే తీసుకుంటారు ప్రభుత్వం. ఇంకా విషయాన్ని గంజాయి విచ్చలవిడిగా ఉండేది. మీ అందరికీ తెలుసో తెలీదో, మన పార్వతీపురంలోనే గత ఎమ్మెల్యే నాటు సారాని గంజాయిని దగ్గర అందరికీ తెలిసిందే. ఎంత దారుణమైన రూట్లు అంటే, ఎంత తిందామన్నా, ఎంత అరికడదామన్నా ఈ నాటు సారాన్ని గంజాయిని విపరీతంగా పెంచి పోషించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అది కర్త క్రియా కర్మ ఎవరైనా ఉన్నారంటే గత ఎమ్మెల్యే అని స్పష్టంగా తెలియజేస్తున్నా. ఒక తెలియని బ్రాండ్ మన ఇంట్లో మన మగవాళ్ళకి ఒక పిచ్చి వచ్చే మందు నమ్మారు. ఆ మందే